హలో అండి, వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఇక్కడ మనకి చూపిస్తున్నవన్నీ చాలా సింపుల్ బ్లౌజ్ నెక్ డిజైన్స్ అండి. ఇక్కడ నెక్ డిజైన్స్ అన్నీ పెట్టేస్తే 20 మినిట్స్ పైగానే అయిపోతుంది. వీడియో కట్ వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కాబట్టి వీటిలో ఒక 4 బ్లౌజెస్ మాత్రం చూపిస్తానండి. రౌండ్ నెక్ని బ్రాడ్గా చేస్తే ఎలా ఉంటుంది అంటే బ్రాడ్ కొంచెం వెనకాల వీపు పెద్దగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఇది ఇప్పుడు హైట్ వచ్చేసి వాళ్ళతో 14.5 ఉందండి. 30 ఇంచు పెంచి 1/2 ఇంచ్ షోల్డర్కి, 1/2 ఇంచ్ నడుము పట్టీకి. ఇది మాత్రం పొడవుకు మాత్రం ఇట్లా 30 ఇంచు పెంచుకుంటే ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే లూజు బాడీ నడుము బెల్ట్ మనం నడుము దగ్గర కొలిచినట్లయితే నడుము దగ్గర ఎంతైతే ఉందో దానికి 12 ఇంచెస్ మార్జిన్ పెంచుకొని దాన్ని ఫోల్డ్ 4 ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చిందో అదే మనం నడుము లూజ్గా పెట్టుకుంటే సరిపోతుంది. దానికి 1.5 ఇంచ్ ఏమో లూజ్ అంటే ఖర్చులు మనం ఎక్స్ట్రా ఖర్చులు కూడా దానిలోనే సరిపోతాయి. అలాగే చంక డౌన్ని నేను ఆరుగా తీసుకున్నానండి. 6 అయితే వీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డౌన్ ఉంటుందండి, అందరికీ 6 ఉండదు. ఇదిగోండి మన డౌన్ ఎలా ఉంది అంటే చూసుకోవాలంటే పైన మనం స్టిచ్ వేసేస్తాం కదా జాయింట్, అక్కడ నుంచి మనం ఎక్కడైతే కుట్టు వేస్తామో ఆ కుట్టు వరకు ఇలా టేప్తో రౌండ్గా చూసుకుంటే మనకి చంక రౌండ్ సరిపోయింది లేదు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మెడ వచ్చేసి 2.5. మెడ నుండి మనం ఎప్పుడైనా వెనకాల నడుముకి బారు ఎంత ఉంది అనేది చూసుకోవడానికి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకుని చూసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా తెలిసిపోద్ది. వీళ్ళది 9.30 ఉంది, అంటే 10 ఉంది. ఒక 1/2 ఇంచ్ మనం చేతి పనికి కానీ పైపింగ్ కానీ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఆ 1/2 ఇంచ్ తగ్గించి తీసుకున్నాం అనమాట. ఇది ఫస్ట్ బ్లౌజు ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ది వచ్చేసి రౌండ్ నెక్కే కదా, అది మామూలుగా కట్ చేసి పక్కన పెట్టేసాం మీకు అర్థం అవటం కోసం అని చెప్పి చూపించాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి ఇలాగే క్రాస్గా తీసుకుంటాం కదా, షోల్డర్ మీద ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే 2.5ని ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ అవుతుందని చెప్పి ఇలా కట్ చేసేటప్పుడు వీడియోని షేర్ చేస్తున్నామండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే మన వీడియోస్ చూసి మామూలు రౌండ్ నెక్ ఎలా కట్ చేసుకోవచ్చు, రౌండ్ నెక్కే కాకుండా ఇంకా రకరకాల నెక్స్ని ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేది మన వీడియోస్లో చూసి ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇది స్టార్ నెక్గా చూపిస్తున్నాను అనమాట. ఇది సెకండ్ బ్లౌజు. ఇదిగోండి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను. అలాగే మన షోల్డర్ పైనుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేస్తాం కదా, 1/2 ఇంచ్ తర్వాత నుంచి మనం లేదంటే ఇట్లా 3 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆ 3 ఇంచెస్ దగ్గరేమో 1/2 ఇంచ్ లోపలికి రావాలన్నమాట. చిన్న మనం కర్వ్ ఇస్తాం కదా, ఆ కర్వ్ కోసం. ఇదిగోండి ఇలా మనం ఈజీగా ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదండి, ఈ స్కేల్ సహాయంతో ఈజీగా ఇట్లా పెట్టేసుకొని మనం స్కేల్ తోటి గీత గీసేసుకున్నట్టే అయితే చాలా ఈజీగా వస్తుందండి. ఇది ఆర్మ్ రౌండ్కే కాదు, ఇట్లా నెక్ షేపులు తీయడానికి కూడా రకరకాలైన షేపులు మనం చేతితో తీస్తే కొంచెం అటు ఇటు పోతుందేమో అనే డౌట్ ఉంటే కనుక ఇలా పెట్టుకోవచ్చు. నేను వీడియో కోసం అని చెప్పి స్కేల్ని యూజ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే చేత్తోనే ఇట్లా తోటి అంటే కొంచెం చెయ్యి తిరుగుతూ ఉంటుంది కదా, మాకు అలవాటు అయిపోయి ఈజీగానే కట్ చేస్తామండి. వీడియోలో అందరికీ అర్థం అవటం కోసం ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను అన్నమాట. ఇది కూడా ఇంతేనండి. స్టార్ నెక్ని రకరకాలుగా కూడా తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు కొంచెం కర్వ్తో తీసాను కాబట్టి ఇదిగోండి ఈ షేప్లో ఉంది. మనం కరెక్ట్గా గీతలాగా స్ట్రైట్ గీతలాగా కూడా తీసుకోవచ్చు. ఈ పింక్ బ్లౌజ్ కూడా ఇది చూడండి, వీడియో తీస్తూనే మధ్యలో ఆఫ్ అయిపోయింది వీడియో. ఎలా కట్ చేశానో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. కట్ చేసేటప్పుడు వీడియో ఆఫ్ అయిపోయింది. ఇదిగోండి మామూలుగానే ఇది కూడా ముందు బ్లౌజులు కొలతలేనండి. 15.5, అలాగే నడుము లూజ్ 11.5 అంతా మామూలే. ఇదిగోండి ఇది నెక్ దగ్గర 3 ఇంచెస్గా తీసుకున్నాను, అది మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. కొంచెం ఇది బ్లౌజ్ వచ్చేసి పొడవు 15.30 ఉంది కదండి. నడుము తీసేసరికి చిన్న మెడలు అనమాట. ఇలా చిన్న మెడలు ఉన్నవాళ్ళు పైన వాళ్ళ మెడ ఎంతైతే ఉందో అంతవరకే తీసుకుని ప్యాచ్ వేస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అంటే చూస్తానికి అపియరెన్స్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను. నడుము కింద నుంచి పైకి ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి పైన కింద రౌండ్ తీసాం అనమాట. ఇగో ఈ స్కేల్ పెట్టేసి తీసానండి. ఆమ్ రౌండ్ స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ పెట్టి తీసాను, ఈజీగానే వస్తుంది. ఇక్కడ నుంచి
మనం ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసాను అనమాట. స్ట్రైట్గా గీత కొట్టిన ప్రకారం కట్ చేశాను. ఇదిగోండి మనకి షేప్ అనేది అవతల వైపు అంటే నడుము వైపు వీపు భాగానికి వెళ్ళిపోకుండా కరెక్ట్గా రౌండ్ పెట్టుకుని తీస్తే ఈజీగానే వస్తుందండి. ఈ రామ్ రౌండ్ అన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది. ఫ్రంట్ సైడ్ డౌన్ తీయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మీ షాపుల దగ్గరలో ఉంటే కనుక తీసుకోండి. కొత్తగా కుట్టే వాళ్ళకైనా మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైనా కూడా కొంచెం వర్క్ని ఈజీ చేసుకోవాలంటే ఇప్పుడు అప్డేట్గానే ఉండాలండి ఎప్పుడైనా సరే. ఇదిగోండి చూస్తానికి వెనకాల నడుం భాగం ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది కదా, అలా ఇలా నడుం భాగం ఎక్కువగా ఉంది అని అనుకుంటే కనుక ఈ మెడ చిన్నగా ఉన్నట్లయితే, చిన్నగా ఉండాలి మాకు ప్యాచ్ నీట్గా కనపడాలంటే వెనకాల ప్యాచ్ వర్క్ వేసుకోవచ్చండి. ఈ హోల్ని ఇలాగే ఉంచేసి పైపింగ్ వేసేస్తాం కదా, ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ అయితే కరెక్ట్గా వస్తుంది, చూస్తానికి కూడా బాగుంటుంది. మనం నెక్ షేప్ ఏ విధంగా తీసామో అక్కడి నుంచి ఇదిగోండి ఇట్లా ఇట్లా కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ప్యాచ్ వేసుకుంటే కనుక ఒకళ్ళకి ఒకవేళ ఇది ఒక ఐడియాగా చూపిస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్కి అయితే ప్యాచ్ ఏం వేయట్లేదు, ఇలా వేయమన్నారు కాబట్టి మీకు ఇంకొక ఐడియా కోసం చూపిస్తున్నాను. బీస్ముక్ కరెక్ట్గా కనపట్టలేనట్టు లేదు. ఇదంతా మనం జరీ వస్తుంది కదా, జరీతో కానీ లేదంటే బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేది ఏదన్నా ఉంటే అది ప్యాచ్ వర్క్గా వేసినా కూడా బాగుంటుంది. లేదా మాకు వీళ్ళైతే ఏమన్నారంటే మాకు థ్రెడ్ పైపింగ్ ఇచ్చేస్తే చాలు అన్నారన్నమాట. నెక్కకి మాత్రం ఐడియా కోసం చూపించానండి. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజు మనం షోల్డర్ ఎట్లయితే 2.5గా తీసుకున్నామో ఇక్కడ కింద వరకు ఇట్లా 2.5గా తీసేసుకొని కట్ వర్క్ ఇద్దామని చెప్పి వీడియోని ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ 2.5 ఇంచ్ అనేది నార్మల్ కదా, నార్మల్గా మామూలుగా నెక్ డీప్ ఎంతవరకు ఇస్తామనేది ఇచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు మళ్ళీ లోపలికి వస్తున్నాం అన్నమాట. మనకి కట్ అనేది ఈ లోపలే వస్తుంది. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఇచ్చేసేస్తాం కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్గా ఇట్లా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ 2 ఇంచెస్కి 2 ఇంచెస్కి మధ్యలో కర్వ్ పెట్టుకుంటే, అంటే 2 ఇంచెస్ కానీ 1.5 అయినా కూడా బాగానే ఉంటుంది. నేను 2 ఇంచెస్ పెట్టానండి. మరి చిన్నవి అయితే అంత కట్ వర్క్ అంత నీట్గా కనిపించట్లేదు. 2 ఇంచెస్గా పెట్టాను, కరెక్ట్గా బాగుంది. ఇదిగోండి ఈ ఫస్ట్ 1/2 ఇంచ్ అనేది కుట్టులోకి వెళ్ళిపోద్ది కదా, ఇదిగోండి ఇట్లా కర్వ్ స్కేల్ ఉపయోగపడుద్దామని చూశాను కానీ ఎటు తిప్పినా అది అంత కరెక్ట్గా ఏం రావట్లేదు. ఇంట్లో ఏదో చిన్న డబ్బా మూత ఉంటే అది తీసుకున్నాను అనమాట. ఇదైతే పనికి రాలేదు. ఇదిగోండి ఇది పెట్టేసి మనకి అటు గీత ఇటు గీత పైన గీత అంటే 1/2 ఇంచ్ లోపలికి వచ్చాం కదా, ఈ 3 గీతలను టచ్ అయ్యేలాగా మూతని ఇలా పెట్టేసుకుని ఇలా రౌండ్ గీసేసుకుంటే చక్కగా కట్ వర్క్ మనం కట్ చేయడానికైనా కుట్టడానికి మెయిన్గా కుట్టడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనం అటువైపు తిప్పేయడానికి కూడా బాగుంటుందండి. కానీ ఇలా కట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనం పేపర్ సాఫ్ట్ అనేది పెట్టుకోవాలండి. మనం ఎక్కడైతే ఎలా అయితే పేపర్ సాఫ్ట్ ఎలా అయితే కట్ చేస్తున్నామో సేమ్ మెజర్మెంట్స్ తీసుకున్నాం, సేమ్ అదే మెజర్మెంట్స్ తోటి మనం పేపర్ సాఫ్ట్ని కూడా తీసుకుని ఇదే విధంగా మార్కింగ్ చేసుకుని దాన్ని ఐరన్ చేసుకుని అప్పుడు కట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ చక్కగా నీట్గా కనిపిస్తుంది. పైపింగ్ ఇచ్చుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది కనుక కట్ వర్క్తోనే బ్లౌజ్ స్టిచ్ చేసినట్లయితే ఇలాగే చూపిస్తానండి. ఇది మోడల్ కోసం మాత్రం మీకు ఇప్పుడు వీడియో కోసం చూపిస్తున్నాను అన్నమాట. ఇలా కట్ వర్క్ ఇలా ఇచ్చేసుకుని నెక్కు కూడా ఇచ్చుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు మొదటిసారిగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియపరచండి, రిప్లై అనేది ఇస్తాము. ఈ బ్లౌజ్ వచ్చేసి వెనకాల బ్రాడ్గా కావాలి, ఇప్పుడు అందరూ అలా వాడుతున్నారు కదా, నాకు ఒక బ్లౌజ్ మాత్రం అలా కుట్టమని ఇచ్చారండి. ఇవన్నీ బ్లౌజులన్నీ ఒక్కరివే అన్నమాట. మనకి షోల్డరు అలానే ఉండి నెక్ డీప్ కూడా అంతే ఉండి కానీ బ్రాడ్గా రావాలి అంటే ఎప్పుడు 2.5 దగ్గర ఇట్లా మార్క్ చేస్తాం కదా, ఒక 1/2 ఇంచు పెంచాను, ఎలా వస్తుందని చూద్దామని. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా కొంచెం పెంచానులేండి. ఇదిగోండి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి వస్తున్నాను. కింద నడుం దగ్గర బయటకు వెళ్ళాం కదా, ఈ లోపల రౌండ్ ఇస్తే పెద్ద డిఫరెన్స్ వచ్చినట్టు నాకైతే అనిపించలేదండి. అందుకని మరొక 1/2 ఇంచు వెళ్ళానమాట. ఇక్కడ అంటే ఇట్లా రౌండ్ తీస్తే అంత డిఫరెన్స్ ఏం రాలేదు కాబట్టి ఒక్క గీత వచ్చేలాగా గీసానమాట. అంటే 1/2 ఇంచు కంటే ఒక గీత.
ఇలా పెట్టుకుని అంటే మనకి షోల్డర్ అంతే ఉండాలి, నెక్ రౌండ్ పెరగాలి, లేదంటే పట్టేస్తుంది అన్నప్పుడు ఇదొక ఐడియా అనమాట. మామూలుగా వాళ్ళు ఒక్కొక్కడైతే తెలియదండి చెప్పటం. అలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే కుట్టే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక పావు ఇంచు అలా మనం వీపు వైపుకి వెళ్ళి షోల్డర్ మీద మాత్రం లోపలికి వచ్చి ఇక్కడ రౌండ్ తీసుకున్నట్లయితే ఈ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లౌజ్ వాళ్ళకి వేసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఉంటుందండి. ఇలా ఇలా ఎప్పుడన్నా ట్రై చేయాలంటే మాత్రం ప్లెయిన్ బ్లౌజులు మాత్రం కుట్టి ఇవ్వకండి. మీరు అంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అయితే కనుక లైనింగ్ బ్లౌజులు అయితే కాస్త కొంచెం స్టిఫ్గా పట్టుకుంటే వాళ్ళకు కూడా డిఫరెన్స్ అనేది తెలియదు. రౌండ్ బాగా మాకు నీట్గా రౌండ్గా రావాలి, వెనకాల రౌండ్ అంటే రౌండ్గానే ఉండాలి, ఇట్లా ఓవెల్ షేప్ అలా రాకూడదంటే ఇలా వాళ్ళు అడిగినట్లయితే ఇలా కట్ చేసి చూపించండి. కట్ చేసి కుట్టేసి ఇవ్వండి, వాళ్ళకి కూడా నచ్చుద్దండి. ఇదిగోండి రౌండ్ బాగా వచ్చింది కదా, స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ వేస్తే ఇంకా బాగుంటుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మనం వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ బ్లౌజులతో పాటు ఇంకా కట్ చేసినవి ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను.